ప్రజలందరికీ నమస్కారం. నిన్నటి రోజున సెట్టూరు మండలం గవర్నమెంట్ హాస్టల్లో చిన్న పిల్లోడు చనిపోతే గోడ క్రాక్ ఉంది ముందే. మరి హాస్టల్ వార్డన్ నిర్లక్ష్యమా, అక్కడ ఉన్న యాజమాన్యం నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా? ఒక విద్యార్థి నిండి ప్రాణం ఈరోజు కోల్పోవడం జరిగింది. ఒక విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద హాస్పిటల్లో కూడా ఈరోజు పరామర్శించడం జరిగింది. మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకున్నారు హాస్టల్ వార్డన్ అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరపున నిస్సకారణంగా ఒక నిండు ప్రాణం ఈరోజు కోల్పోవడం జరిగింది. మరి ఆ తల్లిదండ్రికి ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఇస్తారా మీరు? ఇంత నిర్లక్ష్యం ఎలా? గవర్నమెంట్ హాస్టల్ అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరి జిల్లా కలెక్టర్లు పరిశీలన చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక్క ప్రాణం పోయినా మనం తీసుకురాలేం. కాబట్టి ఇప్పటికైనా మరి గవర్నమెంట్ హాస్టల్లో సరైన వసతి కల్పించండి. అక్కడ భోజనం ఎట్లుంది, మరి అక్కడ విద్యార్థుల సదుపాయాలు ఎలా ఉన్నాయని పరిశీలన చేసే బాధ్యత మీకు జిల్లా కలెక్టర్లకు కానీ, ఈ ఎంఆర్ఓలకు కానీ, సంబంధిత అధికారులకు. హాస్టల్ వార్డులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈరోజు విద్యార్థుల పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. పురుగులన్నం పెడుతున్నారు. ఈరోజు గవర్నమెంట్ హాస్టల్ అన్నీ కూడా పరిశీలన చేయాలని చెప్పి మరి జిల్లా కలెక్టర్లకు నేను రిక్వెస్ట్గా కోరుతున్నాను. ఎందుకంటే ఒక విద్యార్థి చనిపోతే మనం తీసుకురాగలమా? మీ పిల్లలు చనిపోతే మీరు ఎలాగా అయితే స్పందిస్తారో అదే శ్రద్ధ తీసుకొని ఈరోజు గవర్నమెంట్ హాస్టల్ అన్నీ కూడా పరిశీలన చేయాలి. మరి అక్కడ ఉన్న పాత బిల్డింగుల్లో పిల్లలు పండబెట్టడము, అక్కడ ఉంచడము, ఆ గోడలు పడిపోయి ఒక విద్యార్థి ఈరోజు నిష్కారణంగా చనిపోవడం జరిగింది. ఆ ఘటన పైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ హాస్టల్ల యాజమాన్యం ఏం చెప్తుంది? మాకు నిధులు లేవు అంటున్నారు. మరి ఆ నిధులు కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి కోరుతున్నాం. సంబంధిత అధికారులకు మేము కోరుతూ ఇలాంటి ఘటనలు ఎక్కడ జరగకోకుండా చూసే బాధ్యత తక్షణమే సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరపున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నేను కూడా ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి నాయకత్వాన్ని 2018లో ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం మళ్ళీ స్థాపించి ఎన్నో ప్రజా సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నా. నాకేం ఎవరు జీతం ఇయ్యరు. మీరంతా జీతాలు తీసుకొని కూడా ఈరోజు ప్రజల కోసం పనిచేయలేదు. ప్రజలు ఇచ్చే జీతం తీసుకుంటూ ప్రజల కోసం పనిచేయ